నేను మీ రాఘవరావుని. జడా శ్రావణ్ అనే ఒక మాజీ జడ్జి, ఒక అడ్వకేటు ఎంత గడ్డి పెట్టినా గడ్డి తింటాను గానీ నేను మారనని నీచాతి నీచంగా ఆహ్, ఒక ఒక సాక్షి ఛానల్ ముందు కూర్చొని మాట్లాడతాడండి అసలు. అతను ఒక 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 ఎవరైనా ఒకరైనా ఒక పుట్టుకుంటది. ఒక తల్లి, తండ్రి, ఒక తల్లిదండ్రుల పెంపకం, ఒక ఒక ఉంటది. ఇతని వ్యక్తికి అయ్యేం ఉన్నట్లేవు. ఒక మనిషికి పుట్టిన వ్యక్తిగా కనిపించట్లేదు నాకు. మరి పాల్ గారు అన్నట్టు మరి పందికి చెందిన పంది లాంటి వ్యక్తి ఏమో అర్థం కాదు నాకు. మనిషి అయితే వినాలి. మాట్లాడే మాటకు అర్థం ఉండాలి. నిన్న మాట్లాడతాడు మనిషి జడశ్రావణం, పవన్ కళ్యాణ్ పాపం చేశాట. తెలంగాణలో 2 ఓట్లు వచ్చినాయట. సిగ్గుశరం ఎదవ. రే జడశ్రావణ్, పవన్ కళ్యాణ్ గారు 332 వార్డుల్లో పోటీ చేస్తే 75 వార్డుల్లో భారతీయ జనతా పార్టీ కన్నా ముందున్నారు. 26 వార్డుల్లో భారతీయ రాష్ట్ర సమితి కన్నా ముందున్నారు. 16 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ కన్నా ముందున్నారు. అంటే ఏంటి? 3 జాతీయ పార్టీల కన్నా కూడా మెరుగ్గా ఉన్నారు. వాళ్ళకన్నా ముందున్నారు. అంటే అర్థం ఏంట్రా దుర్మార్గుడా? నీకు 1 ఓటు 2 ఓట్లు వచ్చుంటాయి. దానిదేముంది? 332 ఓట్ల దగ్గర పోటీ చేయాలేముంది? వాళ్ళేమో డబ్బులు పంచిపెడతారు. మిగతా పార్టీలందరూ ఓటుకి 10,000, 20,000 పంచిపెట్టారు వాళ్ళు. జన సైనికులు అట్లా కాదు కదా. పవన్ కళ్యాణ్ భరోసా, మంచి పని చేస్తాడు, మీకేం కావాలో చెప్పండి, మీ పనులు చేసి పెడతామని తిరుగుతారు. ఇంటింటికి తిరిగి మీ సమస్యలను చెప్పండి, సమస్య తీరుస్తామని చెప్తా. జన సైనికులు చెప్పి మాట్లాడేది అదే. డబ్బులు ఎవరు ఇవ్వలేరు, ఎవరు కూడాను. అది పవన్ కళ్యాణ్ నైజం అది. మరి నువ్వు ఆ 10,000, 20,000 ఓటు కొనుక్కొని ఎదలతోటి 332 వార్డులో పోటీ చేసి 75 వార్డుల్లో భారతీయ జనతా పార్టీ కన్నా ముందుండి, 26 వార్డుల్లో భారతీయ రాష్ట్ర సమితి కన్నా ముందుండి, 16 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ కన్నా ముందున్నారంటే మెచ్చుకోవాలిరా దరిద్రుడా. నీచంది మెచ్చుకోవాలి. జనసేన పార్టీ పోటీ చేసి ఇంత 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 మంచి పురోభివృద్ధి సాధించింది గర్వంగా చెప్పాలి. అది పోయి ఒకచోట 2 ఓట్లు వచ్చినట. అంటే విమర్శించడానికి పుట్టావు నువ్వు. నీతోటి జగన్మోహన్ రెడ్డి చేయిస్తున్నాడు. సిగ్గుమాలిన ఎదవా. నువ్వేం పోటీ చేసి నువ్వు కూడా పెట్టావుగా, జై భీమరావు బాబా పార్టీ పెట్టావు కదా. నువ్వు ఎక్కడ పోటీ చేసావా? నువ్వు పోటీ చేసి నీకు ఓట్లు ఎన్ని వచ్చినాయిరా? మీరు ఏడవలేరు. పోటీ చేసే వాళ్ళని ఎగతాళి చేయడం. పైగా ఏంట్రా అంటున్నావు? అది పవన్ కళ్యాణ్ గారు అడ్డనామాలు పెట్టాడన్నావు. ఏంటి ఆ రోజు శివరాత్రిరా? శివరాత్రి రోజున శివుడికి పూజ చేసుకుని బొట్టు పెట్టుకుంటారు. అది హిందువుల ధర్మం. అది నీకేంటిరా? నువ్వు పెట్టవు. మరి నువ్వు హిందువో తెలియదు నాకు, ఇంకేం తెలియదు నాకు. కానీ హిందువులాగా రిజర్వేషన్తోటే నువ్వు ఇప్పుడు బతుకుతున్నావు. కేవలం రిజర్వేషన్ లేదు, నీకు బతికేంటిరా? నువ్వు ఎక్కడుండేవాడివి చెప్పు నాకు. బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు చెప్పుకుంటూ పార్టీ పెట్టావు కదా. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టే రిజర్వేషన్ వల్లే నువ్వు చదువుకున్నావు. నీకు చదువుకుంటావా? నీకు చదువు వస్తుందా? నీకు సీట్ వచ్చేది ఎక్కడన్నా? ఆయన ద్వారా రిజర్వేషన్ పొంది హిందువులని చెప్పుకొని రిజర్వేషన్ పొంది చదువుకొని ఉద్యోగం సంపాదించి జడ్జి అయ్యి జడ్జికి ఉద్యోగం, నువ్వు జడ్జిగా పనికిన ఉద్యోగం పీకేస్తే ఇప్పుడు నీతి చెప్తావా? కోట్లు సంపాదించావు. ఎలా సంపాదించే కోట్లు? నేను ఒక అడ్వకేట్ కనుక ఇలా కోర్టుకి వెళ్తే కేసుకి 60 లక్షలు 70 లక్షలు తీసుకుంటాట. ఈ ముష్టిమకం వీడి కేసు వాదించాడు. మొన్న పరుగు తీశాడు ఆ యొక్క జాకీర్ అమ్మాయి విషయంలో. నేను చెప్పేది ఏంటంటే, ఒరే శవనం కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకో. పవన్ కళ్యాణ్ గారిని అనే స్థాయి ఇది కాదు. ఆయన తప్పు చేయడు. గుర్తుపెట్టుకో. పవన్ కళ్యాణ్ గారు తప్పు చేయరు. ఇలాంటి వ్యక్తులకే ఆ వెంకటేశ్వర స్వామి శాపం ఉంటుంది. చూస్తూ ఉండు. ఎంతమంది అయిపోయారు. నీకు దగ్గర పడింది. అందుకే నువ్వు ఇట్లా పెట్టెక్కుతున్నావు. పెట్టరేగు. ఆ శ్రీకృష్ణ భగవానుడు శిశుపాలు 100 తప్పులు క్షమించినట్లు, అలాగే నీ 100 తప్పులు అయిన తర్వాత ఆ శ్రీకృష్ణ భగవానుడే నీ యొక్క శిరస్సుని ఛేదించేస్తాడు. అంటే ఆ లెవెల్లో ఏదో జరుగుతుంది నీకు. అంతేగాని ఏమీ లేకుండా ఉట్టు పుణ్యానికి పొద్దున్న లేస్తే రోజు మీటింగ్ పెట్టడం, పవన్ కళ్యాణ్ విమర్శించడం, ఇది నీ బతుకు. ఛీ దుర్మార్గుడా. నువ్వు చదువుకోవడానికి, ఈరోజున మాట్లాడుతున్న దానికి ఆ రిజర్వేషన్లు ఎవరి వల్ల వచ్చినాయి? బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఏ? తర్వాత మీరు చేత కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళకి రుణపడి ఉండకుండా, ఈ దేశానికి రుణపడి ఉండకుండా, ఆ! ఈ ఈ జాతికి రుణపడి ఉండకుండా, ఇటు అడ్డగైన అబద్ధాలు మాట్లాడుతూ, అడ్డమైన మాటలు మాట్లాడుతూ, నీకు నువ్వు పరువు తీసుకుంటూ, నేను గడ్డే తింటానంటే తిను. కానీ పవన్ కళ్యాణ్ అనే శక్తి, సామర్థ్యం నీకు లేవు, అనలేవు. ఆయన తప్పు చేయడు. ఆయన కారణ జన్ముడు. తెలుసుకో దుర్మార్గుడా. తెలుగు ప్రజలు గమనించండి. ఇటువంటి నీచమైన వ్యక్తులు ఇలా కూస్తుంటే మీరు సమర్థమైన వ్యక్తులు మాట్లాడాలి. నలుగురు మాట్లాడితే వాడు ఖచ్చితంగా నోరు మూస్తాడని ఆ మేధావుల్ని ఒక్కసారి గళమెప్పి ఇటువంటి వ్యక్తులకి విమర్శించమని ఆహ్, వేడుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన. జై హింద్.